ఏవోబీలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులతో పాటు అమాయకులైన ఆదివాసులు మృతి చెందారన్నారు వీరసం నేత వరవరరావు. చనిపోయిన వారిలో 18 మంది మాత్రమే మావోయిస్టులున్నారని, మిగతా 13 మంది ఆదివాసీలేనన్నారు. ఘటనా స్థలం నుంచి పారిపోయిన ఆర్కేతో పాటు 9 మంది మావోయిస్టు సభ్యులను పోలీసులే అదుపులోకి తీసుకున్నారన్నారు. ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వరవరరావు. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఏఓబీ ఇన్ఛార్జ్ రామకృష్ణ అలియాస్ ఆర్కే సమాచారం మావోయిస్ట్ పార్టీకి తెలియలేదన్నా, ప్రజలకు తెలియలేదన్నా అది పోలీసులకు మాత్రమే తెలిసే అవకాశం ఉంది. పోలీసులు తమ సాంకేతికంగా తమ అదుపులో లేడనే మాట వాడుతున్నారు కానీ మీ నిఘా ఆవరణలో ఉన్నాడని ఆరోపిస్తున్నాం. ఈ ఏకపక్ష దాడిలో 14, 18, 24, 28 ఈ సంఖ్య ఎందుకు చెప్తున్నానంటే, నిద్ర నుంచి ఫార్మేషన్ చేసిన వాళ్ళ మీద దాడి చేస్తే ఒక్కచోట చనిపోయింది 18 మంది. ఇదంతా ఏకపక్షంగా జరిగింది. చంపే వాళ్ళని చంపారు, దొరికిన వాళ్ళని పట్టుకొని చిత్రహింసలు పెట్టారు. ఈ సంఖ్య 31 ఏరింది. ఇప్పుడు ఈ మొత్తం చనిపోయినటువంటి 31 మందిలో 18 మంది మాత్రమే పార్టీ సభ్యులు, మిగిలిన వాళ్ళంతా ఆదివాసులు. పార్టీ సభ్యులలో కూడా ఆదివాసులు ఉన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కానీ న్యాయ విచారణ జరిపించాలి. గాయపడిన రామకృష్ణను, మిగిలిన 9 మంది ఆదివాసులను వెంటనే